వెల్కమ్ టు TJ9 న్యూస్. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా, వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే కూడా పెద్ద పేరున్నటువంటి దేవాలయం తిరుపతి దేవస్థానం. తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఏదైనటువంటి మానవత్వం లేకుండా తిరుపతి లడ్డూలో కూడా కొవ్వు కలిసింది, జంతువు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ఏమాత్రం సిగ్గు లేకుండా కూడా అనేక ప్రచారాలు చేసుకున్నారు. ఈ రోజు తేటతెల్లమైంది. సిబిఐ మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు, ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా చెప్పినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం సిగ్గున్నా మానవత్వం ఉన్నా కూడా జాతికి, యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మీ ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు, ఎంతో మంది దైవ భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు. మేము ఇలాంటివి తిన్నామా, ఏంటి ఇలా ప్రచారం చేశారు అని. ఈరోజు దాని తేట తెల్లమైంది. దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్దామని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు. ఈరోజు మీ అందర కుట్రలో కూడా ఈరోజు సిబిఐ బయట పెట్టింది. ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి మానుకోవాలి, ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ దేవుణ్ణి కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇవాళ యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు కన్నా మానుకోండి, బేషరతుగా కూడా క్షమాపణ చెప్పండి. యావత్ జాతికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మీకుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండానే కొవ్వు కలలేదు, కెమికల్ కలిసిందని. కెమికల్ నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో కలుపులేదా? నీ పాలలో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా? కెమికల్కి కొవ్వుకి తేడా లేదా? మీకు అసలు మానవత్వం ఉందా లేదా? కెమికల్ ఏంటి, కొవ్వు ఏంటి? నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలకు గురయ్యారు, ఎంతమంది ప్రజలకు గురయ్యారు, ఎంతమంది భక్తులకు గురయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మీకు చెప్పింది ఇలాంటి మానుకోండి, ఇలాంటి నిజ నిజాలు తెలియకుండా ప్రచారం చెయ్యొద్దు అని చెప్పినా కూడా మీరు ఎక్కడా మానకుండా ఫ్లెక్సీలు పెట్టారు, వీరూరా ప్రచారాలు చేశారు. ఏంటి దిగజారుడుతనం, ఏంటి నీచమైన పని? ఇవన్నీ కూడా ఇప్పుడు కన్నా మానుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్లో పుట్టినటువంటి పార్టీ, దాని తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజన్నా కూడా ఈరోజు యావత్ జాతి కూడా గర్వించదగ్గటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కన్నా మీరు సిగ్గుపడాలి. మళ్ళీ ఎదురుదాడి, కెమికల్ కలిసింది, ఇంకోటి కలిసి. కెమికల్ ఎందులో కలదు? కెమికల్కి కొవ్వుకి తేడా లేనటువంటి మూర్ఖత్వంగా మీరున్నారు. ఈ రోజు కన్నా మారుకుని ఇప్పుడన్నా మీరు జాతికి క్షమాపణ చెప్పవలసింది. మానవ జాతికి క్షమాపణ చెబితే తప్ప మీరు ప్రజలను క్షమించరు. ఈ రోజన్నా కూడా ఈ అపచారం, చంద్రబాబు అపచారాలతోటి ఈ రోజన్నా మీకు బుద్ధి రావాలని ఈ పత్తిపాడులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మీకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి, మంచి బుద్ధితోటి పరిపాలన చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మేము అందరం కూడా కార్యక్రమం చేస్తాం.